నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం 5వ రోజుకు చేరాయి. ప్రశ్నోత్తరాల సమయానికి ముందే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రసంగించారు. జగన్ ప్రతిపక్ష హోదా కోసం చేస్తున్న రాద్ధాంతం దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి ఆశించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ మాట్లాడుతూ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 3,000 మంది రోగులకి 105 మంది మాత్రమే ఎఫ్ఎన్ఓలు, ఎంఎన్ఓలు ఉన్నారని 300 మంది నియమించే రోగులకి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు. దానికోసం నిధులు కేటాయించాలని అన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే మాధవి ఖాళీ స్థలాలు కాలుష్య కారకాలుగా మారుతున్నాయని చెప్పారు. ఈ అంశంపై దృష్టి సారించాలని కోరారు. నజీర్ అహ్మద్ గారు. ఈరోజు ఈ 0 అవర్లో అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి కోస్తాంధ్రలోనే అతిపెద్ద ఆసుపత్రి. దాదాపు 1600 పడకలతో 3,000 మంది ప్రతిరోజు కూడా ఈ ఆసుపత్రికి ఇన్పేషెంట్ వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాత్రిపూట యాక్సిడెంట్స్ కానీ అత్యవసరమైనటువంటి ఏది జరిగినా కూడా దాదాపు 800 మంది పేషెంట్స్ అక్కడికి వచ్చేటువంటి పరిస్థితులు. కానీ గత 5 సంవత్సరాల్లో ఎఫ్ఎన్ఓస్, ఎంఎన్ఓస్ని నియమించకపోవడంతో దాదాపు ఎవరైనా రాత్రిపూట యాక్సిడెంట్ అయ్యి ఇన్పేషెంట్గా వచ్చేటువంటి వాళ్ళని తీసుకొని వెళ్ళడానికి కనీసం సహాయం చేసేటువంటి ఎఫ్ఎన్ఓస్ లేకపోవడంతో చాలామంది హాస్పిటల్ దాకా అంబులెన్స్లో వచ్చి అక్కడి నుంచి లోపల తీసుకొని వెళ్ళడానికి పేషెంట్ సంబంధించినటువంటి అటెండర్స్ కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాత్రిపూట కొంతమంది, మొన్న 10 రోజుల క్రితం ఒక మహిళ రాత్రిపూట ఫోన్ చేసి చనిపోయినటువంటి డెడ్ బాడీని బయటికి తీసుకొని వచ్చేటువంటి వాళ్ళు కూడా లేరు అని చెప్పడం చాలా బాధాకరం అధ్యక్ష. అటువంటి పరిస్థితుల్లో దాదాపు 204 మంది అవసరమైనటువంటి ఎఫ్ఎన్ఓస్లో ఈరోజు రిటైర్ అయినటువంటి వాళ్ళు కానీ చనిపోయినటువంటి వాళ్ళు కానీ దాదాపు 90 మంది ఉన్నారు. 105 మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. అంటే 3,000 మంది వచ్చేటువంటి హాస్పిటల్కి కనీసం 200 మంది నుంచి 300 మంది ఎఫ్ఎన్ఓస్ అవసరం అయితే గత 5 సంవత్సరాల్లో దీని మీద దృష్టి సారించకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా దీని మీద వైద్య శాఖ మీద అనేక రకాల ఆలోచనతో ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో కోస్తాంధ్రలో అతిపెద్ద ఆసుపత్రికి ఉన్నటువంటి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటనే ఎఫ్ఎన్ఓస్, ఎంఎన్ఓస్ని నియామకాన్ని చేపట్టి దానికోసం అవసరమైనటువంటి బడ్జెట్ని విడుదల చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా గౌరవ వైద్య శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నాం. గల్లా మాధవ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. జనావాసాల మధ్య ఖాళీ స్థలాల గురించి ప్రస్తావిస్తున్నాను అధ్యక్ష. ఊరు చివర డంపింగ్ యార్డ్స్, ఎస్టీపీలు ఉండడం నియమం అధ్యక్ష. అయితే ఈ ఇళ్ల మధ్య ఖాళీ స్థలాలు డంపింగ్ యార్డ్లుగా, విష జంతువులు అనారోగ్యాల నిలవులుగా మారిపోతున్నాయి అధ్యక్ష. ఇలాంటి ఏ నిర్వహణ బాధ్యతలు ఇటు ఆ స్థలాల యొక్క యజమానులు కానీ ఇటు కార్పొరేషన్ వాళ్ళు కానీ తీసుకొని పక్షంలో ఇవి మినీ డంపింగ్ యార్డ్స్ లాగా మారిపోయి తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తున్నాయి అధ్యక్ష. ఇటు ఇళ్లల్లోకి అటు అపార్ట్మెంట్లోకి పాములు చేరి భయాందోళనకు గురి చేస్తున్నాయి అధ్యక్ష. ఈ యొక్క అంశాన్ని మీ దృష్టికి ఇదివరకే తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఇంత అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఇళ్ల మధ్యలో ఇలాగా అన్నీ పెరిగిపోయి ఉండడం చాలా తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తుంది అధ్యక్ష. దీని మీద ఒక పటిష్టమైన నిర్ణయం తీసుకొని ఒక సమగ్ర చర్య తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. మీ ద్వారా మున్సిపల్ మంత్రి గారికి విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికారత వారోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మహిళా ఉద్యోగినుల కోసం బుధవారం పోలీస్ కళ్యాణ మండపంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఎస్పీ సతీష్ కుమార్ అతిథిగా హాజరై ఈ శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఎస్పీతో పాటు ట్రైనీ ఎస్పీ దీక్ష మాట్లాడారు. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనం March 8th ఉమెన్స్ డే బేస్ చేసుకొని మేము 1 week ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. దానిలో ఒక భాగంగా ఈరోజు మన మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఆల్ ఇంపార్టెంట్ హాస్పిటల్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో దీంట్లో ఉమెన్ రిలేటెడ్గా అన్నీ కూడా క్యాన్సర్, యాజ్ వెల్ యాజ్ గైనకాలజీ అండ్ యాజ్ వెల్ యాజ్ విషన్, యాజ్ వెల్ యాజ్ అదర్ ప్రెషర్స్ సంబంధించిన బేసిక్ టెస్ట్ అన్నీ కూడా అపార్ట్ ఫ్రమ్ దట్ గైనకాలజీ యాజ్ వెల్ యాజ్ క్యాన్సర్ అండ్ యాజ్ వెల్ యాజ్ విషన్ అదన్నీ కూడా వాళ్ళకి అందరూ కూడా టెస్ట్ చేస్తున్నాము. అవుట్ సైడర్స్ యాజ్ వెల్ యాజ్ పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో దీంట్లో అందరూ కూడా వాళ్ళకి లాజికల్ కన్క్లూషన్, ఇఫ్ ఎనీథింగ్ ఇస్ డిటెక్టెడ్ వాళ్ళకి లాజికల్ కన్క్లూషన్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాము. ఈ హ్యూమన్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా
ఉమెన్ డిఎస్పీ అలాంగ్ విత్ ట్రైనింగ్ ఏఎస్పీ ఇతరు కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. సో ఇంకా కూడా ఈరోజు ఈవినింగ్ వరకు ఉంటాయి కాబట్టి ఈవెన్ అదర్ పీపుల్ ఆల్సో దే కెన్ పార్టిసిపేట్ అండ్ దే కెన్ బెనిఫిట్ ఫ్రమ్ దిస్. I am IPS Diksha under training in Guntur district under the able leadership of our SP sir. So SP sir has launched Whole Women Week for the Women Day on 8th of March, and in view of that we are conducting many initiatives. One of them is today this medical camp which is involving multiple tests as told by our respected SP sir. So it would be helpful in having better health status for our police staff. Thank you. హోసన్న మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీ సాయంత్రం నుండి 48వ అంతర్జాతీయ గుడారాల పండుగ ప్రారంభం కానుంది. అమరావతి మండల పరిధిలోని లేమల్లె గ్రామంలో ఈ ఏడాది గుడారాల పండుగకి విస్తృతంగా ఏర్పాట్లు జరిగాయి. హోసన్న మినిస్ట్రీస్ ప్రతినిధి పాస్టర్ అనిల్ కుమార్ బుధవారం పండుగకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి దాదాపుగా 10 లక్షల మంది విశ్వాసకులు గుడారాల పండుగకు హాజరవుతారని చెప్పారు. ఆర్టీసీ, రైల్వే శాఖలతో సంప్రదించి రవాణా సౌకర్యాలు కల్పించడం జరిగిందని తెలిపారు. విశ్వాసులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. 48వ గుడారాల పండుగ లేమల్లె అనే ప్రాంతంలో, గుంటూరు నుండి అమరావతి రోడ్లో లేమల్లె అనే ప్రాంతంలో ఈ సంవత్సరము కొత్తగా ఏర్పాటు చేయబడి ఉంది. 1977వ సంవత్సరంలో ఇదే లేమల్లెలో దైవజనులని యేసన్న గారు, ఈ సంస్థ అధినేత, ఫౌండర్, వ్యవస్థాపకులు, ఈ లేమల్లెలోనే 1977లో వారు ప్రారంభించారు. జనాలు విస్తారంగా రావడం వలన కొంతమంది పెద్దల సలహాలను బట్టి 93వ సంవత్సరంలో గోరంట్లలో ఈ గుడారాల పండుగ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు జరుగుతూ వస్తుంది. ఈ సంవత్సరము ఎక్కడైతే ప్రారంభించామో అదే లేమల్లె ప్రాంతంలో గుడారాల పండుగ ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ప్రారంభించడానికి గల కారణం, ఇక్కడ కొన్ని స్థలాలు, అంటే ఇంచుమించుగా కొంత స్థలం, సొంత స్థలం తీసుకోవడం జరిగింది. ఇక్కడున్న రైతులందరూ మనకి సహకరించి ఈ 100 ఎకరాలు, ఇంచుమించుగా 100 ఎకరాలు వారు మనకి వాడుకోవడానికి ఇచ్చారు. దీనిని బట్టి ఇక్కడ కొంత స్థలం తీసుకోబట్టి ఇక్కడే ఏర్పాటు చేయాలి అనే ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. 48వ గుడారాల పండుగ రేపటి నుండి, అనగా గురువారం 6వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభించబడుతుంది. 6వ తేదీ సాయంత్రం, అలాగే 7వ తేదీ శుక్రవారం ఉదయం సాయంత్రం, 8వ తేదీ శనివారం ఉదయం సాయంత్రం, ఆదివారం మధ్యాహ్నం 12 గంటలతో ముగించబడుతుంది ఈ గుడారాల పండుగ. ఈ గుడారాల పండుగకి మన తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాక ప్రజలు భారతదేశపు నలుమూలల నుంచి కూడా వస్తారు. ఇక ప్రవాస ఆంధ్రులు, తెలుగు ప్రజలు, ఇతర దేశాల్లో ఉండే వాళ్ళు కూడా ఆసక్తి కలిగి వస్తారు. ఈ గుడారాల పండక్కి, 48వ గుడారాల పండక్కి లక్షల మంది ప్రజలనే ఎస్టిమేషన్ వేయడం జరుగుతుంది. పగలు పందిర్లు వేశాము, లక్షల మంది ప్రజలు పందిర్లలోనే ఉంటారు. సాయంత్రం ఓపెన్ గ్రౌండ్లో మీటింగ్ జరుగుతుంది, అక్కడ కూడా ప్రజలు చేర్చబడతారు. వస్తున్న లక్షలాది మంది ప్రజలకి మంచినీటి సౌకర్యం కానీ, భోజన వసతులు కానీ ఏర్పాటు చేయబడ్డాయి. ఈ ప్రాంతంలో, ఈ లేమల్లె ప్రాంతంలో మనం ఏర్పాటు చేసుకున్న ఈ స్థలంలో చాలా చక్కగా బోర్లు, మంచినీళ్ళ బోర్లే ఉన్నాయి. ఇంచుమించుగా 10 బోర్లు దాకా మనం వాడకం తీసుకోవడం జరిగింది. కనుక మంచినీటి అనే సమస్య లేదు, చక్కగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీళ్ళందరికీ భోజనశాల ఒకటి ఏర్పాటు చేసి అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మన గవర్నమెంట్ తరఫున ప్రతి డిపార్ట్మెంట్ వారు, అనగా పోలీస్ శాఖ వారైతే ఏమి, మున్సిపాలిటీ వారైతే ఏమి, హెల్త్ డిపార్ట్మెంటు, ఫైర్ స్టేషన్ వారు, అలాగే మన ఈ పంచాయతీలో ఉన్నటువంటి పెద్దలు, వాళ్ళంతా పూర్తి సహాయ సహకారాలు అందజేస్తూ ఉన్నారు. వారి సహకారాన్ని బట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా ప్రతి గవర్నమెంట్ తరఫున కూడా మాకెంతో ప్రోత్సాహకరంగా వారు నడిపిస్తున్నారు. ఇక ఆర్టీసీ వారు గతంలో కన్నా ఎక్కువగా బస్సులు వేసేటట్లుగా వాళ్ళు ప్లాన్ చేశారు. ఈ గుడారాల పండుగలో ఆర్టీసీ వారు ఉండడానికి ఒక 5 ఎకరాలు కేటాయించడం జరిగింది, బస్సులు రౌండప్ చేసుకొని ప్రజలను తీసుకెళ్ళడానికి.
ఇక్కడ నుంచే ఇంచుమించుగా 100 కిలోమీటర్ల సరౌండింగ్లో ఉన్న అంటే ఒంగోలు ఇటు వినుకొండ ఈ ప్రాంతాలకి ఇక్కడ నుంచే బస్సులు రన్ అయ్యేటట్టుగా వారు ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఆర్టీసీ వారి సహకారం కూడా ఎంతో ఉంది. ఇక రైల్వే శాఖ వారు కూడా వారికి ప్రతి సంవత్సరం తెలియజేసినట్టే మేము తెలియజేస్తే వారు కూడా పూర్తి సహకారాన్ని అందించారు. ప్రతి ఇక్కడికి గుంటూరుకు విజయవాడకు వచ్చే ట్రైన్స్కి ఎక్స్ట్రా బోగీలు వారు వేసి మనకెంతో సహకరించారు. ఇలా రవాణా వ్యవస్థ చాలా వారు తెలియజేసిన వెంటనే చాలా సంతోషంగా వారు అంగీకరించి వారి ప్రోత్సాహం కూడా తెలియజేశారు. ఇప్పటికే ఇంచుమించుగా పనులన్నీ పూర్తయినట్టే. లక్షల మంది ప్రజలు రావడానికి అన్ని సిద్ధం చేయడం జరిగింది. ఈ నెల 10వ తేదీన గుంటూరు వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు అఖిలపక్ష రైతు సంఘం నాయకులు కంచుమాటి అజయ్ కుమార్ వెల్లడించారు. బ్రాడీపేటలో బుధవారం సంఘ నాయకులతో కలిసి కంచుమాటి మాట్లాడారు. 300 కోట్ల బడ్జెట్తో పంటలకి ఎటువంటి మేలు జరగదని ఆవేదన వ్యక్తం చేశారు. పునరాలోచన చేసి ధరల స్థిరీకరణ నిధికి 5,000 కోట్ల బడ్జెట్ ని కేటాయించాలని కోరారు. రైతు వ్యతిరేక విధానాలని ఖండిస్తూ జరిగే ధర్నా కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. అన్ని పంటలకు మద్దతు రేటు కల్పించాలని చెప్పేసి వ్యవసాయ రంగంలో కార్పొరేట్ రంగాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 10వ తేదీన గుంటూరులోనే వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు అఖిలపక్ష ఆధ్వర్యంలో ధర్నా జరగబోతున్నది. ఈ యొక్క ధర్నా ముఖ్య ఉద్దేశం ఈ ఏడాది ఏ పంటకు కూడా రైతుకి సరైన మద్దతు రేటు లభించలేదు. ముఖ్యంగా ఆసియాలోనే అతి పెద్దదిగా చెప్పుకున్న మిర్చి సంబంధించిన రైతు పూర్తిగా సగానికి సగం రేటు పడిపోయి పండించిన దానికి పంట గిట్టుబాటు రాకపోగా పెట్టుబడి 2.5 లక్షలు అయితే కేవలం ₹1,00,000 వచ్చే విధంగా ఇవాళ రేటు ప్రకటన చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం. 11,781 రూపాయలు అంటే కేవలం పెట్టుబడుల సగం కూడా రావు పెట్టిన దానికి. అంత దారుణంగా రేటు ఇవాళ ఫిక్స్ చేశారు. అది ఏ ప్రాతిపదిక రేటు ఫిక్స్ చేశారు. అందువల్ల మిర్చి సంబంధించిన రేటుని మేము వ్యతిరేకిస్తున్నాం. అదే ధరల స్థిరీ నిధీకరణ సంబంధించి కేవలం 300 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. గతంలో 3,000 కోట్లు కేటాయిస్తేనే సరిపోలేదని చెప్పేసి మేము చెప్పాం. కానీ ఇప్పుడు 300 కోట్లు అంటే చాలా దారుణం. 5,000 కోట్లు కేటాయిస్తేనే ఈ పంటలకు సంబంధించి కొనుగోలు జరిగితే ప్రైవేటు వ్యాపారస్తులు రేటు ఎక్కువ పెడతారు. అందువల్ల వెంటనే మార్చుకొని బడ్జెట్ను పునరాలోచించుకొని 5,000 కోట్లు స్థిరనిధీకరణ కేటాయించి అన్ని పంటలకు రైతుకు అనుకూలంగా ఉండే విధంగా కేటాయించాలని, అదేవిధంగా కౌలు రైతులకు సంబంధించి చట్టం చేస్తామని చెప్పారు. ఇంతవరకు లేదు, బడ్జెట్లో కూడా క్లారిటీగా లేదు. అందువల్ల ఇవాళ వ్యవసాయ రంగానికి సంబంధించి దివాలా పరిస్థితుల్లో ఉన్న ఈ నేపథ్యంలో దీన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము కూటమిగా ఉన్నామని చెప్తున్నారు, కానీ నిధులు కేటాయించడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అందువల్ల దేశవ్యాప్తంగా ఈ నెల 10వ తేదీన అన్ని రాష్ట్ర కేంద్రాల్లో అంటే మనకి ఇక్కడ గుంటూరులోనే వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా జరగబోతుంది. ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పై కూటమి ప్రభుత్వం వేధింపులకి పాల్పడుతుందని దళిత ప్రజా సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. గుంటూరు అంబేద్కర్ భవన్లో దళిత ప్రజా సంఘాల నాయకులు విద్యాసాగర్, నీలాంబరం, రవికుమార్, అరుణ్ కుమార్, శేషయ్య బుధవారం మీడియాతో మాట్లాడారు. పివి సునీల్ కుమార్ పై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఒక ఐపీఎస్ అధికారిని సస్పెండ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదని చెప్పారు. దళితుడు అయినందునే వేధింపులకి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీ హోదా రాకుండా ఉండేందుకు కుట్రలు జరుగుతున్నాయని తెలిపారు. సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ గారిని సస్పెన్షన్ చేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాల తరఫున యూసీకే పార్టీ తరఫున ఖండిస్తున్నాం. సునీల్ కుమార్ గారిని సస్పెండ్ చేయడం అనేది కేవలం అది ప్రతీకార చర్య, అది కుల వివక్షత కూడా. ఆయన ఇప్పుడున్నటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పదవికి ఆయన పూర్తి అర్హతలతో ఉన్నవాడు.
తదుపరి ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి డీజీపీ కావాల్సినటువంటి వ్యక్తిని సస్పెండ్ చేశారు. శనివారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి ఆ నియామకాలకు సంబంధించినది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి మీరు డీజీపీగా ఉండటానికి సుముఖులేనా అని సునీల్ కుమార్ గారిని ప్రభుత్వం అడిగి ఆయన దగ్గర ఆ సుముఖమైనటువంటి లెటర్ తీసుకుని యూపీఎస్సీకి పంపించడానికి తీసుకుని శనివారం, ఆదివారం సస్పెండ్ చేసేసారు. గత కొన్ని నెలలుగా ఆయన మీద ఆయన రఘురామకృష్ణరాజు గారి కేసులో కస్టోడియల్ టార్చర్లో ముద్దాయిగా ఉన్నాడు, కస్టోడియల్ టార్చర్కి పాల్పడ్డాడని కొంతకాలం ప్రచారం చేశారు. ఆ కస్టోడియల్ టార్చర్కి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఒక్కటి కూడా దొరకకపోయేసరికి డీజీపీ నియామకం జరగట కాలం ముందుకు వస్తున్నప్పుడు ఆ డీజీపీ కాలానికి సంబంధించినటువంటిది ఆయన్ని తప్పించడం కోసం ఒక కమిషన్ వేశారు. ఆ కమిషన్ వేసినప్పుడు ఆ కమిషను ఇదిగో పలానా కారణాల వల్ల ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి, ఈ ఆరోపణల్ని మేము దర్యాప్తు చేయడానికి ఒక కమిషన్ వేసామని చెప్పాల. ఆయన సస్పెండ్ చేయడం కోసం కారణాలు ఎత్తుక్కుంటా పోయి చివరికి ఏం చెప్పారంటే ఆయన విదేశాలకు వెళ్ళాడని చెప్పారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ప్రత్యేకత ఏంటంటే రాష్ట్ర డీజీపీ క్యాడర్లో ఉన్న ఒక ఐపీఎస్ అధికారి శ్రీ పివి సునీల్ కుమార్ ఐపీఎస్ గారిని 3 రోజుల క్రితం ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఎందుకు సస్పెండ్ చేశారంటే చిన్న ఫీబుల్ కాజు, మీనింగ్లెస్ కాజు ఒకటి పెట్టి ఆయన ఏదో పర్మిషన్ లేకుండా విదేశాలకు వెళ్ళారు అనే కారణం మీద సస్పెండ్ చేసింది. మేము ఈ కుల సంఘాల తరఫున, అందరి తరఫున ఈ సస్పెన్షన్ని ఖండిస్తున్నాం. మరి ముఖ్యంగా ఎందుకంటే ఆయన విదేశాలకు వెళ్ళేటప్పుడు లీవ్ పర్మిషన్ గవర్నమెంటే ఇస్తుంది. వితౌట్ గివింగ్ లీవ్ పర్మిషన్ ఏ అధికారి కంట్రీ దాటి వెళ్ళాడు. అక్కడ లీవ్ పర్మిషన్ ఇచ్చిందంటే పర్మిషన్ ఇచ్చేస్తాడు. మోర్ ఓవర్ ఏమన్నా ఆఫీస్ ఆర్డర్స్ ఉంటే వచ్చిన తర్వాత అదే ఇది చూసుకోవచ్చు, లేదా ముందుగానే తీసుకుని వెళ్ళొచ్చు. అది రెగ్యులర్గా జరిగే పని, అది క్లియర్. ఇకపోతే ఈ ప్రభుత్వం 2014-19లో రూలింగ్లో ఉన్నప్పుడు కూడా దెందులూరులో ఒక మహిళ ఎస్సీ అధికారిని చాలా ఘోరంగా అవమానించి చాలా ఇచ్చేసింది. దాని పర్యవసానం తర్వాత 2019లో అనుభవించారు. గవర్నమెంట్ పోయింది. అదే వైసీపీ గవర్నమెంట్ 2019-2024 వరకు డాక్టర్ సుధాకర్ అనే అతన్ని చిన్న కాజ్ మీద ఎన్నో బాధలు పెట్టి ఆయన ఆత్మహత్యకు చేస్తున్న విధంగా ప్రేరేపించింది. సో పబ్లిక్ గమనిస్తున్నారు. ఒక పర్టికులర్ కమ్యూనిటీని, వాళ్ళ జాతిని, వాళ్ళ ఆఫీసర్ని, ఎస్సీ ఆఫీసర్ని, బీసీ ఆఫీసర్ని టార్గెట్ చేస్తూ గవర్నమెంట్ ఒక మనువాద మత్తులో చేస్తున్న వికృత క్రీడలు కనిపిస్తున్నాయి. ప్రజలందరూ గమనిస్తున్నారు. దీని పర్యవసానం తర్వాత అనుభవిస్తారు. ఐఎమ్ హంబ్లీ రిక్వెస్టింగ్ ద ప్రజెంట్ గవర్నమెంట్, సీఎం చంద్రబాబు గారు, మీరు ఇమీడియట్గా ఈ కాల్స్ తీసుకుని సునీల్ కుమార్ గారి సస్పెన్షన్ని రివోక్ చేసి సార్ని ఇమీడియట్గా డ్యూటీలో తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాలలో బుధవారం సంపూర్ణ అనే కార్యక్రమం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫాగిస్ అండ్ గైనకాలజీ సొసైటీ బుధవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ సరిక్యాల రాజకుమారి, డాక్టర్ ప్రతిభ, డాక్టర్ అపర్ణ సర్వైకల్ క్యాన్సర్పై అవగాహన కల్పించారు. మహిళలకి వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యమని సూచించారు. ఇది ఫాక్సీ ప్రోగ్రామ్ అంటే నేను గైనకాలజిస్ట్, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అంటే నేను ఎంబీబీఎస్ తర్వాత ఎంఎస్ ఓబీజీ ఫర్ ఉమెన్. పుట్టినప్పటి నుంచి అంటే పిల్లలు అడ్వాన్స్ అయినప్పటి నుంచి మెనోపాజ్, క్యాన్సర్స్ అన్నీ డీల్ చేస్తాను పిల్లల కోసం. సో ఉమెన్ హెల్తే నా మెయిన్ ఫోకస్. సో ఇవాళ ఇది ఇంకొక ప్రోగ్రామ్తో పాటు మర్జ్ చేసాం, అంటే ఉమెన్స్ డే సెలబ్రేషన్తో సహా. అంటే ఉమెన్ ఈ మీ అందరికీ ఈ ఉమెన్ ఎవరో తెలుసా మీకు? ఫస్ట్ ఫీమేల్ డాక్టర్ ఇన్ ఇండియా. దీని పేరు ఆనంది బాయ్ జోషి. అంటే 1847లో తన
డాక్టర్, తను చాలా కష్టపడ్డారు. ఏదైనా డౌట్ అమ్మా? నేను జోకేం చెప్పలా ఉంటా. సో ఆనందీబాయ్ జోషి ఫస్ట్ ఫీమేల్ డాక్టర్. తినెవరో తెలుసా? అక్కడ రాస్తుంది. ఫస్ట్ ఫీమేల్ ఇంజనీర్ ఇన్ ఇండియా. ఫస్ట్ పైలట్. ఇక్కడ ఎవరు మెన్ గురించి మాట్లాడుతున్నాం, మనం ఉట్టి ఉమెన్ గురించి మాట్లాడుతున్నాం. అది కూడా ఫస్ట్ అని చెప్తున్నాం. ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా. వీళ్ళందరూ ఎంతో కష్టపడి ఈ పొజిషన్కి వచ్చారు. అండ్ దే ఫేస్ లాట్ ఆఫ్ స్ట్రగల్స్. ఇదంతా ఎట్లా అయింది? ఇవాళ మనం ఉమెన్స్ డే మార్చ్ 8th చేస్తాం కదా. ఎప్పుడు చేస్తాం ఉమెన్స్ డే? మార్చ్ 8 ఎవ్రీ ఇయర్ చేస్తాం. కానీ ఈ ఇయర్ ఏంటి అంటే, ఇక్కడ మీరు చూస్తున్నారు ఒక యానిమల్ స్లాట్ అంటారు, అది స్లోగా నడుస్తుంది. అంటే మన ప్రోగ్రెస్ ఇప్పుడు అంత స్లోగా ఉంది. సో ఈ ఇయర్ మనం అంత ఫాస్ట్గా పరిగెట్టాలి ఒక ఉమెన్ ప్రోగ్రెస్ అంటే, ఈ యొక్క థీమ్ యాక్సిలరేట్ యాక్షన్. మనం జరిగే ఈ పేస్లో మనం ఉన్నాం. అంటే ఒక ఉమెన్ ఈక్వాలిటీ, జెండర్ ఈక్వాలిటీ, మనం ఒక రికగ్నిషన్ పొజిషన్లోకి రావాలి అంటే మనం ఇప్పుడు తీసుకునే స్టెప్స్తో మనం ఎప్పుడు రీచ్ అవుతాం ఆ జెండర్ ఈక్వాలిటీ? 2154 ఇయర్స్కి రీచ్ అవుతామంట ఇట్లా నడిస్తే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.